రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ అనేక రూపాల్లో క్యారికేచర్ చేస్తూ వచ్చింది, అటాక్ చేస్తూ వచ్చింది. రాహుల్ను చాలా కాలం పప్పు అన్నారు. ఆయన డీపప్పువైజేషన్ అనే ప్రక్రియ జరిగి పప్పు కాదు నిప్పు అని తేలిపోయింది. ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయి కూర్చున్నాడు. సీట్లు 52 నుంచి 99కి పెరిగాయి. బీజేపీ బలమేమో తగ్గి 240కి పడిపోయింది. ఇండియా కూటమి బలం దగ్గరికి వచ్చింది. సో బీజేపీ పప్పు అనే ప్రచారం జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ పప్పు కాలే నిప్పుగానే బయటకు వచ్చాడు. ఇక రాహుల్ గాంధీని చైనా ఏజెంట్ అని, పాకిస్తాన్ ఏజెంట్ అని, ఆయన దేశభక్తుడు కాదని, ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన డైనాస్ట్ అని, ఆయనకు రాజకీయాలంటేనే ఆసక్తి లేదని, ఇండిఫరెంట్ పొలిటీషియన్ అని, ఇలా అనేక పేర్లతో రాహుల్ గాంధీని బీజేపీ 10 ఏళ్ళుగా అటాక్ చేస్తూనే ఉంది. ఈ 10 ఏళ్ళ అనంతరం రాహుల్ గాంధీ లాభపడి ఇంకా పెరిగాడు తప్ప తగ్గలేదు. ఇప్పుడు ఇక ఏకంగా బీజేపీ నాయకుడు ఏ స్థాయికి వెళ్ళాడంటే, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు అనే అతను రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అనేసింది. ఇక అది కూడా టెర్రరిస్ట్ నెంబర్ 1 అన్నాడు. మీరు చూడండి ఈ వీడియోలో ఏమన్నాడు. राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरी ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लानना चाहिए एजेंसीज को, वो आज राहुल गांधी है. ఈ రవనీత్ బిట్టు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని తెగ పొగిడేవాడు కూడా. ఎవరన్నా రాహుల్ గాంధీని ఒక్క మాట అంటే ఊరుకుండేవాడు కాదు. సో ఇప్పుడు బీజేపీలో చేరి యూనియన్ రైల్వే మినిస్టర్, రైల్వే సహాయ మంత్రి అయ్యాడు. అందువల్ల ఈ షుడ్ బి లాయల్ దెన్ ద మాస్టర్ కదా. అందుకొరకు ఇప్పుడు ఇక ఏకంగా రాహుల్ గాంధీని నెంబర్ 1 టెర్రరిస్టు, అలాగే ఆయన పైన రివార్డు కూడా ప్రకటించాలి అన్నాడు. అంటే ఈయనను పట్టుకొని ఇచ్చిన వాళ్ళను రివార్డు ఇవ్వాలని. మరి ఇది ఎక్కడ రాజకీయం? ఇప్పుడు ఒక దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతను పట్టుకొని తీవ్రవాది అని అధికారంలో ఉన్న మంత్రి అంటే భారతదేశ గౌరవం పెరుగుతుందా? భారతదేశ ఇమేజ్ పెరుగుతుందా? ఇది రాహుల్ గాంధీ విధానాలను ఎంతైనా విమర్శించవచ్చు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్లను ఎంతైనా అటాక్ చేయొచ్చు. అంటే భారత పార్లమెంట్లో టెర్రరిస్టులు ఉంటారా? టెర్రరిస్ట్ నెంబర్ 1 కూడా భారత పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఇస్తారా? మరి ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లాను అడగాలి, ఏమయ్యా ఓం బిర్లా గారు, మీరు టెర్రరిస్ట్కి ఎందుకు ఇచ్చారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ అని? ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, నాకు రాజ్యాంగము ప్రతిపక్ష నేతను గౌరవించమని చెప్పింది అన్నాడు. ఇది ప్రధానమంత్రి మోడీ అన్నాడు. మరి ప్రధానమంత్రి మోడీ ఎందుకు టెర్రరిస్టులను గౌరవిస్తున్నాడు? మనకు అర్థం కావాలి. రాహుల్ గాంధీ కుటుంబ నేపథ్యం కూడా అర్థం కావాలి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విధానాలు ఏమైనా ఉండనియండి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టచ్చు, ఈ కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరగవచ్చు. అవన్నీ ఒక ఎత్తు, తీవ్రవాదంలో మరో ఎత్తు. ఎందుకంటే తీవ్రవాదుల దాడుల్లోనే తండ్రిని నానమ్మను కోల్పోయిన నాయకుడు రాహుల్ గాంధీ. అందువల్ల అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు టెర్రరిస్ట్ నెంబర్ 1 అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఏదైనా విమర్శించండి, అవినీతి పరుడు అనండి, వారసత్వ రాజకీయాలు అనండి, ఆయనకు సీరియస్నెస్ లేదు రాజకీయాల్లో అనండి. కానీ టెర్రరిస్ట్ నెంబర్ 1 ఆయన పైన రివార్డు ప్రకటించాలి అంటే బీజేపీ సింపుల్గా అనొచ్చు, మేము డిజోన్ చేసుకుంటాం, ఆ వ్యాఖ్యలతో మాకేం సంబంధం లేదు అని అనొచ్చు. సో అది కూడా అన్నట్లేదు. కంగనా రనౌత్ అంటే దాన్ని డిజోన్ చేసుకున్నారు, ఎందుకంటే హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి కనుక. ఎందుకంటే ఆమె రైతులకు వ్యతిరేకంగా మాట్లాడు, రైతు పోరాటాలు, రైతు ఉద్యమాలపైన అనరాని మాటలు, రైతు ఉద్యమాల సమయంలో, రైతు నిరసన సమయంలో రేపులు జరిగాయి, హత్యలు జరిగాయి అని. సో ఈ మాట అన్న తర్వాత రైతుల్లో సహజంగానే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. హర్యానాలోని ఈ రైతు ఉద్యమం బలంగా జరిగిన రాష్ట్రం హర్యానా. సో అక్కడ ఫార్మర్స్ అంతా తిరగబడే ప్రమాదం ఏర్పడింది కనుక బీజేపీ ఇమీడియట్గా కంగనా రనౌత్ వ్యాఖ్యలతో డిజోన్ చేసుకుంటూ ఆమెకు ఎవరిచ్చారు అధికారం, పాలసీ ఇష్యూ మీద మాట్లాడడం, అందుకో ఇక ముందు ఇలాంటివి మాట్లాడకూడదు అని ఆమెకు పార్టీ హెచ్చరించింది కూడా. మరి రవనీత్ బిట్టును కూడా హెచ్చరించేలాగా నాకు తెలియదు, ఇంతవరకు హెచ్చరించిందో లేదో ఎక్కడ వార్తల్లో కనబడలేదు. సో బట్ చూద్దాం, వార్తల్లో ఎక్కడైనా ఉందో చూద్దాం. నా పాయింట్ ఏంటంటే ఈవెన్ పార్టీ డిజోన్ చేసుకున్నా కూడా ఆయన మోడీ మంత్రివర్గంలో మంత్రి. మరి ఇంకా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ టెర్రరిస్ట్ అన్న తర్వాత ఆయన మంత్రిగా ఉండవచ్చా? పార్లమెంట్లో మరి ఒక మంత్రి ప్రతిపక్ష నేత సంబంధాలు ఎలా ఉండాలి? సో ప్రతిపక్ష నేతను పట్టుకొని టెర్రరిస్ట్ అన్న తర్వాత ఇక పార్లమెంట్లో ప్రతిపక్షానికి ఏమైనా గౌరవం ఉంటుందా? ప్రతిపక్ష నేతకు గౌరవం ఉంటుందా?
ఇప్పుడు మోడీని ఏమైనా విమర్శించవచ్చు, మోడీని ఈ రకంగా విమర్శ చేస్తే ఖచ్చితంగా మనం ఖండించాలి. ఎందుకంటే ఈ దేశ ప్రధానిని పట్టుకుని నోటికెచ్చినట్టు అనవచ్చు ఎవరైనా. అందువల్ల ఇక్కడ మోడీనా రాహుల్ గాంధీ కాదు, పొలిటికల్ డిస్కోర్స్లో లిమిట్స్ ఉండాలి, హుందాతనం ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడేవారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటే ఇక ప్రజాస్వామ్యానికి ఏం గౌరవం వస్తుంది?